మరిపాడు మండలంలోని సన్నవారిపల్లిలో జరిగిన ఆలయ చోరీల ఘటనపై ఆత్మకూరు సీఐ గంగాధర్ స్పష్టత ఇచ్చారు. ఎగువ దిగువ సన్నవారిపల్లిలోని 2 ఆలయాల్లో చోరీ జరిగినట్లు ఆయన ధృవీకరించారు. కొన్ని వార్తా సంస్థలు ప్రచారం చేస్తున్నట్లు 8-9 ఆలయాల్లో దొంగతనం జరగలేదని ఆయన స్పష్టం చేశారు. 2 ఆలయాల్లోని సీతమ్మవారి మెడలో ఉన్న సుమారు 4 గ్రాముల బంగారు ఆభరణాలను దొంగలు అపహరించారు. నిందితులను పట్టుకునేందుకు 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీలు, టవర్ డంప్ ఆధారంగా పోలీసులు విచారణ వేగవంతం చేశామని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, త్వరలోనే దొంగలను పట్టుకుని రిమాండ్కు తరలిస్తామని చెప్పారు. ఆత్మకూరు సర్కిల్ పరిధిలోని మరిపాడు మండలంలో సన్నవారిపల్లి, ఎగువ సన్నవారిపల్లి, దిగువ సన్నవారిపల్లి అనే 2 విలేజ్లు ఉంటాయి. ఆ విలేజ్ల్లో దేవాలయాల్లో దొంగలు పడినారు. దీని మీదట న్యూస్ ఛానల్లో 8-9 దేవాలయాల్లో దొంగతనాలు జరిగినాయి, భారీ ఎత్తున అనే న్యూస్ స్ప్రెడ్ అయింది. ఇది ఎంతవరకు నిజము కాదు. దీన్ని మా ఎస్ఐ గారు మేము వెళ్ళి విచారించగా ఈ సన్నవారిపల్లిలో రామాలయము, పెద్ద సన్నవారిపల్లిలో అట్లనే చిన్న సన్నవారిపల్లిలో రామాలయం ఉన్నాయి. ఈ రామాలయం విత్ ది క్యాంపస్లోని చిన్న అమ్మవారు అట్లా ఉన్నాయి. వీళ్ళు అన్నిటి కూడా ఇండివిజువల్గా అన్నిటి కూడా లెక్క కట్టి ఎక్కువ టెంపుల్స్ అని చెప్తా ఉన్నారు. ఈ 2 దేవాలయాల్లో జరిగింది వాస్తవము. అట్లనే సీతమ్మ అమ్మవారి మెడలో ఒక టెంపుల్లో 2 గ్రాములు, రెండో టెంపుల్లో 2 గ్రాములు బంగారు పోయింది. సరేడో దీని మీదట ఆలయ ధర్మకర్త ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. దీని మీద 2 టీములు కూడా ఫామ్ చేశాము. దీని మీద తప్పకుండా గట్టి చర్య తీసుకుని దొంగలను పట్టుకొని వీలంత త్వరగా వారిని రిమాండ్ చేస్తాము. గత సంవత్సరం కూడా 2 కేసులు నమోదైన మరిపాడు మండలంలో 2 కేసులు కూడా దొంగలను పట్టుకొని జైలు పంపించడం జరిగింది. దీని మీద కూడా ఈరోజు పోస్టింగ్ని పిలిపించాము. అట్లానే సీసీ ఫుటేజ్ చూస్తున్నాము. టవర్ డంప్స్ కూడా తీసుకొని వీలైనంత త్వరగా దొంగలను పట్టుకొని వారిని జైలు పంపించడం జరుగుతుంది. ప్రజలెవరు కూడా భయాందోళన పడాల్సిన అవసరం లేదు. కొంచెం సర్వేలెన్స్ గురించి గట్టిగా జాగ్రత్త చేయాలి. నాకు దైవ సమానులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాద బలంతో ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు, యువ నాయకులు, గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ బాబు గారి దీవెనలతో, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పెద్దలందరి సహకారంతో, నా శ్రేయోభిలాషుల ఆశయంతో, మీ అందరి ఆశీర్వాదంతో నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ గా పదవీ ప్రమాణ స్వీకారం చేయుచున్న శుభ సందర్భంగా మీ అందరి ఆగమనాన్ని, ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు సిపిఆర్ కళ్యాణ మండపం, అన్నమయ్య సర్కిల్ దగ్గర, నెల్లూరు. మీ రాక కోసం ఎదురు చూసే మేకపాటి శాంతికుమారి, నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్.